ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా పరలోకం గురించి తెలుసుకుని ఉండాలి. ఆమేన్. నరకం గురించి కూడా తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే మన సువార్త చెప్పాలంటే, నానా నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే, పాపంతోనే చనిపోతే నువ్వు వెళ్ళే స్థలం నరకం. ఇదిగో ఆ నరకం ఇలా ఉంటది అని మనం చెప్పాలి. ఉదాహరణకి ఇది పాతాళ లోక ద్వారం అనుకుందాం. పాతాళ లోకం భూమి క్రింద ఉంది, లోతుగా ఉంది, లోతైనది, విశాలమైనది, వేదన కలిగించే స్థలం అది. అందులో మరణించిన వారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మరణశాలలు ఉన్నాయి. ఇగో కొంతమంది ఒక చోట, కొంతమంది ఒక చోట, కొంతమంది ఒక చోట. వాళ్ళు చేసిన క్రియలను బట్టి పాతాళ లోకంలో ఉన్నారు, అందరూ ఒక చోట లేరు. పాతాళ బలం అంటే ఈ ద్వారం లోపల పాతాళం ఉంది. ఇది అంత తేలికైంది కాదు, ఇది బలం కలిగినది. ఇది ఎంత బలం కలిగిందంటే ప్రతి ఒక్కడిని వశపరుచుకోగలిగింది. ఇది పాపము చేసిన వానిని పాతాళ లోకం పట్టుకుంటుంది. ఒక్కసారి పాతాళ లోకంకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే, ప్రభువు వారిని స్మరణకు తెచ్చుకోడు. కానీ వాక్యంలో రాసిన మాట ఏమిటంటే, సంఘం ఎదుట, ఇదిగో మనమందరూ కూడుకున్నాం, ఇది ఒక సంఘం, ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములో నిలవనేరవు. హల్లెలూయా. అది అవతల వైపు ఎంత డేంజర్ అయినా, అది ఎంత బలమైందైనా, అది ఎంత ప్రమాదమైందైనా సంఘము ఎదుట ఏది నిలబడలేదు. ఎందుకంటే సంఘము శక్తి కలిగినది, సంఘము ప్రభావం కలిగినది, సంఘము మహిమ కలిగినది. ఎందుకు అంటే